ఆధార్ కార్డులో మార్పుల కోసం జనాలు ఎగపడుతున్నారు. ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు, ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్లు లింక్ కోసం ఆధార్ కేంద్రాల చుట్టూ జనం పెద్ద ఎత్తున తిరుగుతున్నారు. ఉదయం 5 గంటల నుండే ఆధార్ కార్డు కేంద్రాల వద్ద లైన్లో నిలబడుతున్నారు జనాలు. వనస్థలిపురం రెడ్ ట్యాంక్ వద్ద గల ఆధార్ కేంద్రానికి ఉదయం 5 గంటలకు వచ్చినా కూడా తనకు టోకెన్ రాలేదని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ప్లీజ్ మేడం, ఒక టోకెన్ ఇవ్వండి అంటూ మీ సేవ నిర్వాహకుడికి ఆమె బ్రతిమలాడింది. ఆధార్ సెంటర్లో ఒక్కరోజుకి 100 టోకెన్లు మాత్రమే ఇస్తున్నందున పక్కనే ఉన్న మీ సేవ సెంటర్లో 150 టోకెన్లు ఇస్తున్నందున ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఉదయం 5 గంటలకి వచ్చిన తమ వరకు టోకెన్ వస్తుందో లేదో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఆధార్ కౌంటర్లను పెంచాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. వచ్చాను. నా అడ్రస్ చేంజ్ కోసం, అట్లాగే మొబైల్ నెంబర్ చేంజ్ కోసం వచ్చాను. నేను ఇప్పటికి 15 డేస్ నుంచి తిరుగుతున్నాను. ఒకసారి వచ్చి లైన్లో నిలబడ్డాను. 100 టోకెన్స్ అని క్లోజ్ చేశారు. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ 6:30కు అట్లా వచ్చాను. వెయిట్ చేస్తున్నాను. ఇప్పటికీ 10 వరకు ఓపెన్ చేయలేదు. ఎంతోమంది పబ్లిక్ వెయిట్ చేయడం జరుగుతుంది. చాలా ప్రాబ్లం అవుతుంది. అలాగే చిన్నపిల్లలకు కూడా ఒక కొత్త ఎన్రోల్మెంట్ తీసుకోవాలంటే కూడా పిల్లల్ని తీసుకొచ్చినే మా ఫామ్స్ ఇస్తున్నారు కొందరు. ఒక్కోసారి అంతవరకు లైన్ నిలబడ్డా కూడా ఫామ్స్ ఇవ్వకుండా మనం వెనక్కి పంపిస్తున్నారు. చాలా ప్రాబ్లంలో మేము ఎంతోమంది పెద్దవాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చారు వాళ్ళు 9:30కి 9:45కి వచ్చారు. ఇంకా టైం పడుతుంది పోయే వరకు. మరి పాపది ఆధార్ కార్డు తీసుకొని వచ్చినాం, బర్త్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చినాం. ఇప్పుడు పోతే లైను ఇస్తారు. ఇప్పుడు టోకెన్ ఇస్తారు. ఇప్పుడు ఫామ్ ఇప్పుడు ఇస్తారు. ఇక్కడ సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది? సిబ్బంది ప్రవర్తన అంటే వాళ్ళు అన్నీ చెక్ చేసి ఇస్తారు. ఫామ్లు ఇట్లా అన్నీ చెక్ చేసి ఇస్తారు. డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా ఉన్నాయా పాపలు కానీ పెద్ద పేరెంట్స్ కానీ. నా మనవడు మనవరాల కోసం వచ్చామండి. ఆధార్ కార్డు మిస్ అయింది, మాకు సెల్ ఫోన్ కూడా మిస్ అయింది. దానికోసం నిలబడినాం మేము. మార్నింగ్ 7:30కి వచ్చాము మేము. వాళ్ళు మార్నింగ్ 9 ఇస్తా ఉన్నారు కానీ ఇప్పుడు స్టార్ట్ చేశారు. చాలా స్లో అయిందంటే వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఇస్తున్నారంట. మేమేమంటున్నాం అంటే టోకెన్స్ ముందు ఇవ్వండి, వెరిఫికేషన్ తర్వాత తీసుకొచ్చండి. చిన్నపిల్లలు అందరూ రావడం కష్టం కదా. 9 to 5 వరకు అన్నారు. రోజు 100 టోకెన్లు అన్నారు. మేము 5 o'clock వచ్చి లైన్ కట్టినాము. వాళ్ళు మాత్రం 9:30, 9:45కు స్టార్ట్ చేసారు. ఇప్పుడు టోకెన్ తీసుకునేటప్పుడు క్యాండిడేట్లు అవసరం లేదు. వాళ్ళ సంబంధించిన పూర్తి ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొచ్చినాం. కానీ వాళ్ళు ఇప్పుడు అక్కడ మ్యాండేటరీ అంటారట. అంటే 5 గంటలకు వచ్చి పిల్లలు నిలబడలేరు కదా ఇక్కడ. వాళ్ళ బదులు మనం టోకెన్ తీసుకొని నింపించిన తర్వాత వాళ్ళ ఐరిష్కి కానీ దానికి కానీ వస్తే బాగుంటుంది. అది ఇప్పుడు మరి మేడం ఏమంటుందో చూస్తాం. మేము లైన్లో అవుతున్నాము.